ఛీ! నీ ఫస్ట్ రైడే రా ఫోన్ కూడా చేసినా కదరా క్యాన్సిల్ చేయమాకని చెప్పేసి. ఎంత ఇంకా 240 మీటర్సే ఉంది, క్యాన్సిల్ చేసి పడుతుంది. 6, 8 టోటల్ 78 కిలోమీటర్స్ అయితే తిరిగినా నేను. అలాగే ఇది నో బ్రోకర్లో ఫోటోలు కొడితే మనకి అమౌంట్ వస్తుందని చెప్పాడు కదా, అది వచ్చేసి మనకి ఎంత అవైలబుల్ టు రీడీమ్ వచ్చేసి 100 రూపీస్. చలో ఇది రీడీమ్ కొటేషన్, ఇది కూడా ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయిందా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ బ్లాగ్స్. లెట్స్ గో ఫ్రెండ్స్. మనకి ఓలాలో అయితే ఒక రైడ్ వచ్చేసింది. ఇది పికప్ వచ్చేసి 2.8 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. కస్టమర్కి అయితే కాల్ చేసిన, కన్ఫర్మ్ చేసుకున్నా. మరి వాళ్ళు ఉంచుతారో క్యాన్సిల్ చేస్తారో చూద్దాం. ఊబర్లో 400 దాటిపోయింది మైనస్. ఒక 2 రైడ్లో దానికి ఒక ఆన్లైన్ పేమెంట్ చేపించేస్తే అయిపోతుంది. చలో ఇంకా వెళ్ళైతే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఈరోజైతే కొంచెం లేట్ అయిపోయింది. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 6:59, అంటే 7 అనుకోండి, 7 అవుతుంది. చూద్దాం మరి ఈరోజు ఎర్నింగ్స్ ఎట్లా ఉంటాయో, ఫాస్ట్గా అవుతాయో లేకపోతే స్లోగా అవుతాయో. ఛీ! ఫస్ట్ రైడే రా ఫోన్ కూడా చేసినా కదరా క్యాన్సిల్ చేయమాకని చెప్పేసి. ఎంత ఇంకా 240 మీటర్సే ఉంది, క్యాన్సిల్ చేసి పడుతుంది. ఇలాంటి లెట్స్ గో. ఫస్ట్ రైడ్ అయితే మనకి ఎంత 240 మీటర్సే. అప్పుడు చెప్పినా కూడా క్యాన్సిల్ చేయమాకనండి, మీరు క్యాన్సిల్ చేసి పనికి నేను రానని చెప్పేసి. 240 మీటర్స్ వచ్చిన తర్వాత వాడు క్యాన్సిల్ ఇది బ్యాక్ సైడ్ వెళ్ళాను, క్యాన్సిల్ చేసి పడదబ్బాడు. చలో ఇంకొక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. ఇది ఎంత, ఇది 49 రూపీస్ అయితే చూపించింది అమౌంట్ అయితే. ఇది కూడా పక్కనే ఉంది, ఎంత 350 మీటర్స్ అయితే చూపిస్తుంది. చలో ఇంకా వెళ్ళి అయితే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఫస్ట్ పొద్దున్నే ఇట్లా జరిగితే మొత్తం అసలు చేయబోతే కదా రైడ్, తెలుసా. ఓలాలో సెకండ్ రైడ్ కస్టమర్ దగ్గరికి వచ్చేసిన. వస్తే కస్టమర్ 3 టైమ్స్ ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ చేస్తే రెస్పాన్స్ లేదు. టైం కూడా అయిపోయింది 5 మినిట్స్. చూద్దాం ఇంకొక 2 మినిట్స్ అట్లా చూస్తా, చేయకపోతే ఇంక నేను క్యాన్సిల్ చేసుకుంటే ఏం చేద్దాం. చలో ఓలాలో అయితే క్యాన్సిల్ చేసేస్తుండే. ఇంకా తర్వాత కాల్ చేస్తే కాల్ చెప్పారు. సెకండ్ రైడ్ కూడా దెబ్బేసేసింది. చలో ర్యాపిడోలో ఒక రైడ్ తీసేసుకుందాం. చలో ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఇది మనకి 2.3 అయితే చూపిస్తుంది పికప్ అయితే. ర్యాపిడో एक मिनट टोटल 8243 ఓకే. చలో కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. మనకి ఇది డ్రాప్ వచ్చేసి 5.9 కిలోమీటర్స్ ఉంది, మల్లంపేటకి అయితే వచ్చింది. చలో ఇంకా 6.3 అయింది ఇప్పుడు. చలో ఇంకా వెళ్ళైతే కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. ఎట్లా మనకి 7కి వచ్చినాం కదా, 24 అవుతుంది. అంటే హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయింది వాళ్ళ 2 రైడ్ల వల్ల. ఒకటేమో 3.4 పికప్ది, ఇంకొకటేమో షార్ట్ పికప్. ఎంత 250-350 ఉంది అది. ఫస్ట్ అంటే క్యాన్సిల్ చేస్తారు, సెకండ్ ఏమో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేస్తే ఫోన్ ఆన్సర్ లేదు, మెసేజ్ చేస్తే మెసేజ్కి రిప్లై అయితే లేదు. చలో ఇంకా కస్టమర్ని అయితే వెళ్ళి డ్రాప్ చేసేద్దాం. ఇంకా ఇందులో సబ్స్క్రిప్షన్ లేదు ఈ ర్యాపిడో దాంట్లో. చూస్తా ఈరోజు చూసి నెక్స్ట్ వేరే అకౌంట్ ఉంది కదా, అందులో చేస్తా సబ్స్క్రిప్షన్. ఇంకా కస్టమర్ అయితే ఇంకా 1.4 కిలోమీటర్ ఉన్నప్పుడు క్లోజ్ చేయమంటున్నాడు.
ఇట్లా పెట్టుకో, మళ్ళీ ఇతనికి మెసేజ్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు 65. ఓకే, థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే 65 రూపీస్ అయితే వచ్చింది. ఏంటి వెజిటేబుల్సా ఏంటి అసలు? నేను అసలు ఎనేబులే చేసుకోలేదు, ఇది నాకు ఎట్లా ఇస్తున్నాడు? చలో ఇంకొక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసేసినారు ర్యాపిడోలోనే. ఇది కూడా మనకి పికప్ 3.6 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఏం చేద్దాం, తప్పట్లేదు. చలో కొంచెం ముంగడికి వెళ్ళిన తర్వాత కొంచెం రాంగ్ రూట్లో కొడదాం. ఎట్లా కస్టమర్లు ఉన్నప్పుడే మనల్ని రాంగ్ రూట్లో తీసుకెళ్ళమంటారు, తొందర పెట్టేసి. చలో ఇంక వెళ్ళేది కస్టమర్ అయితే పిక్ చేసేసుకుందాం. ర్యాపిడోనా? ఓకే. ఓటీపీ బ్రో 6538. ఓకే, ఒక్క నిమిషం చూస్తున్నా. అది 91 రూపీస్ బ్రో. మీకు ఫోన్పే చేయనా 10 రూపీస్? చేంజ్ లేదు నా దగ్గర. ఆ నెంబర్ రాదు బ్రో, నాకు నెంబర్ చెప్పండి. చలో మనకైతే ఈ రైడ్ 91 రూపీస్ అయితే వచ్చింది. ఓలాలో అయితే ఒక రైడ్ తీసుకున్నా. ఎంత మనకు అమౌంట్ 204 రూపీస్ అయితే చూపించింది. చలో ఇంకా ఇది పికప్ కూడా దగ్గరే ఉంది, 1.4 కిలోమీటర్ ఉంది. చలో ఇంకా వెళ్ళైతే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఓటీపీ 44. ఓకే సార్, 17 కిలోమీటర్స్కి 50 మినిట్స్ అయితే టైం చూపిస్తుంది మనకి. చలో ఇంకా వెళ్ళైతే కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. ఓకే, చలో మనకి ఈ రైడ్ అయితే 205 రూపీస్ అయితే వచ్చింది. ఎంత? 17 కిలోమీటర్స్కి 205 రూపీస్. 4 మినిట్స్ ముందే డ్రాప్ చేసేసినాం కస్టమర్ని అయితే. పేమెంట్ ముందే చేసేసారు కస్టమర్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడే. టాస్క్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి రైడ్స్ వస్తాయా రావు అనేది టాస్క్. ఎవ్రీ టైం ఇటు సైడ్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ నుంచి రైడ్స్ అయితే రావు. ఇప్పుడు వస్తాయా రావు చూడాలి. లెట్స్ గో. ఇంకొక రైడ్ అయితే వచ్చింది ర్యాపిడోలో. అక్కడ అమ్మ కస్టమర్ని డ్రాప్ చేసేసి ఇంకా కొంచెం ముంగడికి వచ్చిన అంతే. ఇదైతే మనకి జీడిమెట్లకి అయితే వచ్చింది. ఎంత? పికప్ 190 మీటర్సే ఓన్లీ. చలో ఇంకా వెళ్ళైతే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. చలో కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. మనకి ఇది డ్రాప్ వచ్చేసి 4.3 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. చలో ఇంకా వెళ్ళైతే కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. 59. ఓకే, చలో మనకి ఈ రైడ్ అయితే 59 రూపీస్ అయితే వచ్చింది. చలో ఇంకొక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన ఓలాలో. ఇది పికప్ కూడా ఎంత? 400 మీటర్సే చూపిస్తుంది. చలో ఇంకా వెళ్ళైతే కస్టమర్ని అయితే పిక్ చే అన్నా 4798. ఓకే, 1020కా? చలో కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. ఇది మనకి ఎంత? 16 కిలోమీటర్స్కి ఎంత చూపించిందంటే అమౌంట్ 220 రూపీస్ అయితే చూపించింది అమౌంట్ ఓలాలో. ఇందాక రేట్ కూడా అట్లాగే చూపించింది, ఇప్పుడు అట్లా అయిపోతుంది. చలో ఇంకా వెళ్ళైతే కస్టమర్ అయితే డ్రాప్ చేసేద్దాం. హైటెక్ సిటీకి అయితే యాక్సెప్ట్ చేసిన, ఎందుకంటే ఇటు సైడ్ వచ్చినాము కదా. అటు సైడ్ వెళ్ళి కొంచెం ఆఫీస్పేట్ సైడ్ వెళ్ళినా కూడా బెటరే కదా, మళ్ళీ మనకు రైడ్లు వస్తాయి. చలో
ఓకే అండి, థ్యాంక్ యూ. చలో మనకు రెడైతే అర్ర ఏమ్మా ఈ స్కానర్ చేయించానా, నేను మర్చిపోయాను. ఇప్పుడు ఎట్లా బ్యాలెన్స్ మనకేం మైనస్ దేనికి చేశారు అసలు? ఏం అర్థం కావట్లేదు. అసలు ఏ స్కానర్ చేశారో నాకే అర్థం కావట్లేదు. క్యాష్ ట్రాన్స్ఫర్ ఎవరికి వస్తుంది? నా బ్యాంక్ ఏమన్నా వెళ్తుందా ఇది? $0.5 అంటే డైరెక్ట్గా నా బ్యాంక్ అకౌంట్ పడుతుందా ఇప్పుడు అమౌంట్? ఇది అమ్మాయి డైరెక్ట్ బ్యాంక్ అయితే వెళ్ళిపోయింది నా బ్యాంక్ అకౌంట్కి అయితే. నేను ఇంక ఎటుపోయిందిరా నేను అనుకున్నా. 205 ఏం 205 రూపీస్ ఏంటి మనకి? అది అమౌంట్ 220 చూపించింది కదా. ఇదేనా లాస్ట్ రైడ్? లెట్స్ గో ఫ్రెండ్స్. ఈరోజు టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి ఫస్ట్ ఇది టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి ఈరోజు టైం వచ్చేసి 11:25 అవుతుంది. మనం ఇప్పుడు 7కి స్టార్ట్ చేస్తే 7:24 ఏమో అటు ఒక 2 రైడ్లు క్యాన్సిల్ అయిపోయినాయి. 7:24 రైడ్ వచ్చింది మనకి. ర్యాపిడోలో వచ్చేసి 314 రూపీస్, 314 ప్లస్. అండ్ ఓలాలో వచ్చేసి ఓలాలో మనకి 2 రైడ్లు కొట్టిన. 2 రైడ్లకి మనకి 433 రూపీస్. టోటల్ వచ్చేసి 747 రూపీస్ అయితే వచ్చింది. అండ్ అలాగే ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నా బ్రో అని అడిగారు. మార్నింగ్ ఫోటో తీసుకున్నాను నేను అంటే పెట్రోల్ వేయించుకునేటప్పుడు. 42604. ఇప్పుడు వచ్చేసి 42682. టోటల్ 78 కిలోమీటర్స్ అయితే తిరిగినా నేను. ఇందులో నుంచి ఎట్లా అంటే ఒక 1 కిలోమీటర్ తీసేయాలన్నమాట ఇందులో నుంచి. ఎందుకంటే నేను మా ఇంటి దగ్గర నుంచి కదా స్టార్ట్ అయింది. ఇది మార్నింగ్ పెట్రోల్ వేయించుకొని ఇంటికి వచ్చి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేసిన రైడ్. ఎంత చెప్పినా 743 కదా. అలాగే ఇది నో బ్రోకర్లో ఫోటోలు కొడితే మనకి అమౌంట్ వస్తుందని చెప్పాడు కదా. అది వచ్చేసి మనకి ఎంత అవైలబుల్ టు రీడీమ్ వచ్చేసి 100 రూపీస్. చలో ఇది రీడీమ్ కొట్టేసిన. ఇది కూడా ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయిందా? వితిన్ సెకండ్లోనే వచ్చేస్తుంది మన ఫోన్పేకి అయితే. ఇది రాలేదు, అయ్యో వచ్చేసింది 100 రూపీస్. ఎప్పుడు 16 సెకండ్స్ ఎగో 100 రూపీస్. టోటల్ వచ్చేసి 843 రూపీస్ అయితే వచ్చింది. అది ఇప్పుడు 7:24 టు 11 వేసుకోండి, అంటే 11:30 అవుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ 11:27 అయింది టైం. అయితే మనం 7కి స్టార్ట్ అయ్యాం. అందులో హాఫ్ అన్ అవర్ మనకు టైం వేస్ట్ అయిపోయింది. 7 అంటే 7, 8, 9, 10, 11 5 అవర్స్కి 800. 5 అవర్స్ చేసినామా? అంతేనా? అంతే.